ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 15/1/2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ నోటి ద్వారా ఎప్పుడూ కూడా హే ఈశ్వర, ఓ బాబా అనే పదాలు వెలువడకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా భక్తి మార్గంలోని అలవాట్లు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీరు శ్వేత వస్త్రములనే ఎందుకు ఇష్టపడతారు? ఇది ఏ విషయానికి గుర్తు? సమాధానము, ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచంలో జీవించి ఉండి కూడా మరణించారు కనుక మీకు శ్వేత వస్త్రములు అంటే చాలా ఇష్టము. ఈ తెల్ల డ్రెస్సు మృత్యువును సూచిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే వారిపైన కూడా శ్వేత వస్త్రాన్నే కదా కప్పుతారు. పిల్లలైన మీరిప్పుడు మరజీవగా అయ్యారు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక అనే పదము చెప్పకుండా కేవలం తండ్రి అని అన్నా కరెక్టే అవుతుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ తమను తాము సోదరులమని చెప్తారు కనుక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరికీ అర్థం చేయించరు. అందరూ తమను తాము సోదరులమనే చెప్తారు. గీతలో భగవాను వాచ అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు భగవాను వాచ ఎవరి పట్ల? అందరూ భగవంతునికి పిల్లలే కదా. వారు తండ్రి కనుక భగవంతుని పిల్లలందరూ పరస్పరంలో సోదరులు. ఈ విషయం భగవంతుడే అర్థం చేయించి ఉంటారు. అలాగే రాజయోగం నేర్పించి ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరవబడింది. ప్రపంచంలో ఇంకెవ్వరికీ కూడా ఇటువంటి ఆలోచనలు రావు. ఎవరెవరికి సందేశం లభిస్తూ ఉంటుందో వారు స్కూల్కి వచ్చి చదువుకుంటూ ఉంటారు. ప్రదర్శనలో చూసాము అని సెంటర్కు వెళ్ళి ఎక్కువగా వింటామని భావిస్తారు. మొట్టమొదట ముఖ్యమైన విషయము, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత శివ భగవాను వాచ అనేది తెలియాలి. మొదట వీరికి నేర్పించేవారు లేక అర్థం చేయించేవారు ఎవరు అనేది తెలియాలి కదా. ఆ పరమాత్మ జ్ఞానసాగరులు, నిరాకారులు, వారు సత్యము కనుక వారు సత్యమునే తెలియచేస్తారు. ఇది అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవ్వవు. మాకు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రాజయోగం నేర్పిస్తున్నారు అనేది మొదట అర్థం చేయించండి. ఇది రాజ్య పదవి. వీరు అందరికీ తండ్రి అని, ఆ పారలౌకిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారని, అందరికంటే పెద్ద అథారిటీ వారేనని ఈ నిశ్చయం కలిగినట్లయితే ఇక ఎలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవ్వజాలవు. వారు పతిత పావనులు. వారు తప్పకుండా తమ సమయంలోనే వస్తారు. ఇది అదే మహాభారత యుద్ధము అని మీరు కూడా చూస్తారు. వినాశనం తర్వాత మళ్ళీ నిర్వికారి ప్రపంచం స్థాపన అవుతుంది. ఇది వికారీ ప్రపంచము. భారతదేశం ఒకప్పుడు నిర్వికారముగా ఉండేది అని మనుషులకు తెలియదు. బుద్ధి కొద్దిగా కూడా పని చెయ్యదు. గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. దాని తాళం చెవి ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. అందుకే వారిని జ్ఞానదాత, దివ్య చక్షు విధాత అని అంటారు. జ్ఞాన 3వ నేత్రాన్ని ఇస్తారు. మిమ్మల్ని చదివించేది ఎవరో ఎవరికీ తెలియదు. దాదాని భావించి విమర్శిస్తూ ఉంటారు. ఏదో ఒకటి అంటూ ఉంటారు. కనుక మొట్టమొదటి ఈ విషయాన్ని మీరు చాలా క్లియర్గా అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారు. ఇందులో శివ భగవాను వాచ అని వ్రాయబడి కూడా ఉంది. వారు సత్యమైన వారు కదా. నేను పతిత పావనుడైన శివుడిని అని, ఈ శాలిగ్రామాలను చదివించేందుకు పరంధామం నుండి వచ్చాను అని తండ్రి భావిస్తారు. తండ్రి జ్ఞానసాగరులు,
సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ శిక్షణ మొదలైనవి మీకు ఇప్పుడు మాత్రమే బేహద్దు తండ్రి ద్వారా లభిస్తున్నాయి. వారు సృష్టి రచయిత, పతిత సృష్టిని పావనముగా చేసేవారు. అందుచేతనే వారిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. కనుక మొట్టమొదట వారి పరిచయాన్ని ఇవ్వాలి. ఆ పరంపిత పరమాత్మతో మీకు ఉన్న సంబంధం ఏమిటి? వారు సత్యమైన వారు. నరుడి నుండి నారాయణుడుగా అయ్యేందుకు సత్య జ్ఞానమును ఇస్తారు. తండ్రే సత్యము అని, వారే సత్యఖండమును తయారు చేస్తారు అని పిల్లలకు తెలుసు. పిల్లలు నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. బారిస్టర్ వద్దకు వెళ్ళేవారు మేము బారిస్టర్గా అయ్యేందుకు వచ్చాము అని భావిస్తారు. మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు అని మీకు నిశ్చయం ఉంది కదా. కొంతమంది పిల్లలు నిశ్చయం చేసుకుంటారు, మరలా సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. అప్పుడు నీవు భగవంతుడే చదివిస్తున్నాడని అనేవాడివి కదా, మరి భగవంతుడిని వదిలి ఎందుకు వచ్చేసావు అని మనుషులు ప్రశ్నిస్తారు. సంశయం వచ్చినప్పుడే వదిలి పారిపోతారు. ఏదో ఒక వికర్మ చేస్తూ ఉంటారు. భగవాను వాచ కామము మహాశత్రువు, దానిపైన విజయం పొందితేనే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఎవరైతే పావనముగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇది రాజయోగము. మీరు అక్కడ వెళ్ళి రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలంతా తమ తమ లెక్కాచారాలు ముగించుకొని ఇంటికి వాపసు వెళ్ళిపోతారు. ఇది వినాశన సమయము. సత్యయుగి స్థాపన తప్పకుండా జరుగుతుంది అని మీ బుద్ధి చెప్తుంది. పావన ప్రపంచాన్ని సత్యయుగము అని అంటారు. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. వారు మళ్ళీ తమ పాత్రను పునరావృతం చేయాలి. పావనముగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు మీరు కూడా మీ పురుషార్థం చేస్తూనే ఉంటారు. అందరూ తమను తాము అధికారులుగా భావిస్తారు కదా. ప్రజలు కూడా యజమానులే. ఇప్పుడు ప్రజలు కూడా మా భారతదేశము అని అంటారు కదా. గొప్ప గొప్ప మనుషులు, సన్యాసులు మొదలైన వారు కూడా మా భారతదేశము అని అంటారు. ఈ సమయంలోని భారతదేశంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు అని మీరు భావిస్తారు. కానీ మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. అందరూ స్వర్గవాసులుగా అవ్వలేరు. ఈ జ్ఞానము ఇప్పుడే తెలిసింది. వారంతా శాస్త్రాలను వినిపిస్తారు. వారిది శాస్త్రాల అథారిటీ. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలోని వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదవడం వలన మెట్లు దిగుతూనే వచ్చారు. ఇదంతా భక్తి మార్గము. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గం పూర్తి అయినప్పుడు నేను వస్తాను. నేనే వచ్చి భక్తులందరికీ భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వవలసి ఉంటుంది. భక్తులదే మెజారిటీ. ఓ గాడ్ ఫాదర్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. భక్తుల నోటి నుండి ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అనే పదాలైతే వెలువడుతూ ఉంటాయి. ఇప్పుడు భక్తికి జ్ఞానానికి వ్యత్యాసం ఉంది. మీ నోటి నుండి ఎప్పుడూ కూడా ఓ ఈశ్వర, ఓ గాడ్ ఫాదర్ అనే శబ్దాలైతే వెలువడవు. మనుషులకు ఇలా పిలవడం అర్ధకల్పము నుండి అలవాటైపోయింది. వారు మన తండ్రి అని మీకు తెలుసు. మీరు హే బాబా అని పిలిచే అవసరం లేదు. తండ్రి నుండి మీరు వారసత్వమును తీసుకోవాలి. మొట్టమొదట మేము తండ్రి నుండి ఆస్తి తీసుకుంటాము అనే నిశ్చయము మీకు ఉంటుంది కదా. తండ్రి పిల్లలను ఆస్తి తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తారు. వీరు సత్యమైన తండ్రి కదా. వీరు నా పిల్లలు అని, వీరికి నేను జ్ఞానామృతం త్రాగించి జ్ఞానచితిపై కూర్చోబెట్టి గాఢమైన నిద్ర నుండి మేలుకొలిపి స్వర్గంలోకి తీసుకుని వెళ్తాను అని తండ్రికైతే తెలుసు. ఆత్మలు అక్కడ శాంతి ధామము, సుఖధామములు ఉండేవి అని తండ్రి మనకు అర్థం చేయించారు.
సుఖధామాన్ని నిర్వికారి ప్రపంచము అంటారు. దేవతలు అంటే సంపూర్ణ నిర్వికారులు కదా. శాంతిధామము అంటే అది మన మధురమైన ఇల్లు అని, పాత్రదారులైన మనమంతా ఆ శాంతిధామము నుండి పాత్ర చేసేందుకు వస్తాము అని మీరు తెలుసుకున్నారు. ఆత్మలమైన మనము ఇక్కడి నివాసులం కాదు. ఆ ప్రపంచంలోని పాత్రదారులు ఇక్కడ నివసించేవారే. కేవలం ఇంటి నుండి వచ్చి డ్రెస్సు మార్చుకొని పాత్రను అభినయిస్తారు. మన ఇల్లు శాంతిధామము అని, అక్కడకు మనం వాపస్ వెళ్తున్నాము అని మీకు తెలుసు. ఎప్పుడైతే పాత్రదారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ వాపస్ తీసుకొని వెళ్తారు. అందుకే వారిని ముక్తిదాత, మార్గదర్శకులు అని అంటారు. దుఃఖహర్త, సుఖకర్త అయినందువలన తీసుకొని వెళ్తారు. ఎంతమంది మనుషులు ఎక్కడికి వెళ్తారు ఆలోచించండి. పతిత పావనుడని ఎందుకు పిలుస్తారు? తమ మృత్యువు కొరకు పిలుస్తారు. వారికి దుఃఖ ప్రపంచంలో ఉండాలని అనిపించదు. అందుకే తండ్రి చెప్తున్నారు, ఇంటికి పదండి. వీరంతా ముక్తిని మాత్రమే ఇష్టపడతారు. భారతదేశపు ప్రాచీన యోగము కూడా ఎంత ప్రసిద్ధమైనది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు కూడా వెళ్తారు. వాస్తవానికి హఠయోగులకు రాజయోగం గురించి తెలియదు. వారి యోగమే తప్పు. కావుననే మీరు వెళ్ళి సత్యమైన రాజయోగాన్ని నేర్పించండి అని బాబా అంటున్నారు. మనుషులు సన్యాసుల కాషాయ వస్త్రాలను చూసి వారిని చాలా గౌరవిస్తారు. బౌద్ధ ధర్మంలో కూడా కాషాయ వస్త్రాలు ధరించినందువలన సన్యాసులను చాలా గౌరవిస్తారు. సన్యాసులుగా తర్వాత తయారవుతారు. బౌద్ధ ధర్మంలో కూడా ప్రారంభంలో సన్యాసులు ఉండేవారు కాదు. ఎప్పుడైతే పాపం పెరుగుతుందో అప్పుడు బౌద్ధ ధర్మంలో సన్యాస ధర్మము ప్రారంభమవుతుంది. ప్రారంభంలో అయితే ఆత్మలు పైనుండి వస్తాయి. వారి జనసంఖ్య అంతా వస్తుంది. ప్రారంభంలోనే సన్యాసం నేర్పించి ఏం చేస్తారు? సన్యసించడం తరువాత జరుగుతుంది. ఇది కూడా ఇక్కడి నుండే కాపీ చేస్తారు. క్రైస్తవులలో కూడా చాలామంది సన్యాసులను గౌరవిస్తూ ఉంటారు. కాషాయ వస్త్రాల డ్రెస్సు హఠయోగులది. మీరైతే ఇళ్ళు వాకిళ్ళు వదలవలసిన అవసరమే లేదు. శ్వేత వస్త్రాల బంధనము కూడా లేదు. కానీ శ్వేత వస్త్రాలు చాలా బాగుంటాయి. మీరు బట్టీలో ఉన్నప్పుడు మీ డ్రెస్ కూడా ఇదే అయిపోతుంది. ఈ రోజుల్లో శ్వేత వస్త్రాలను చాలామంది ఇష్టపడతారు. మనుషులు మరణించినప్పుడు కూడా శ్వేత వస్త్రాలనే కప్పుతారు. మీరు కూడా ఇప్పుడు మరజీవ స్వరూపులుగా అయినందువలన మీ తెల్ల డ్రెస్సు చాలా బాగుంటుంది అని బాబా అంటున్నారు. మొట్టమొదట ఎవరికైనా సరే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రదర్శనలో ఎంత వివరంగా అర్థం చేయించలేరు. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఈ సమయంలో అయితే మీకు 3 తండ్రులు లభిస్తారు. ఎందుకంటే భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ తనువులో ప్రవేశిస్తారు. అందరికీ తండ్రి వారే. లౌకిక తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు 3 తండ్రులలో శ్రేష్టమైన ఆస్తి ఎవరిది? నిరాకార తండ్రి అసలు ఆస్తిని ఎలా ఇస్తారు? వారు బ్రహ్మ ద్వారా ఆస్తినిస్తారు. ఈ చిత్రం పైన మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. శివబాబా నిరాకారులు, ఈ ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివుణ్ణైన నన్ను మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. నేను అందరికీ తండ్రిని కదా అని శివబాబా అంటున్నారు. ఇతను ప్రజాపిత బ్రహ్మ, మీరందరూ సోదరీ సోదరులు. భలే స్త్రీ పురుషులైన మనం పరస్పరంలో సోదరీ సోదరులం అనేది బుద్ధిలో ఉంటుంది. తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటారు.
సోదరీ సోదరులు పరస్పరంలో వికారీ దృష్టిని కలిగి ఉండరు. ఒకవేళ పరస్పరంలో వికారీ దృష్టి లాగుతూ ఉంది అనుకోండి, క్రింద పడిపోతారు. తండ్రిని మర్చిపోతారు. తండ్రి చెప్తారు, మీరు నా పిల్లలుగా అయ్యి మళ్ళీ ముఖమును నల్లగా చేసుకుంటారా అని అడుగుతున్నారు. బేహద్దు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీకిప్పుడు ఈ నష కూడా ఎక్కి ఉంది, గృహస్థ వ్యవహారంలోనే ఉండాలనేది కూడా తెలుసు, లౌకిక బంధుమిత్రులతో కూడా బాగుండాలి, సంబంధాన్ని కూడా నిభాయించాలి. లౌకిక తండ్రిని మీరు తండ్రి అని సంబోధిస్తారు కదా, వారిని మీరు సోదరుడు అని అనలేరు. సాధారణ రీతిలో తండ్రిని తండ్రి అనే అంటారు. బుద్ధిలో వీరు మన లౌకిక తండ్రి అనేది ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం అర్థమైంది కదా. ఈ జ్ఞానము చాలా విచిత్రమైనది. ఈ రోజుల్లో పేరుతో కూడా పిలుస్తారు. కానీ ఎవరైనా సందర్శకులు మొదలైన వారు బయట వారు వచ్చినప్పుడు వారి ముందు తండ్రిని అన్నయ్య అని పిలిస్తే వీరి తల చెడిపోయింది అని అనుకుంటారు. ఇందులో చాలా యుక్తి కావాలి. మీది గుప్త జ్ఞానము, గుప్త సంబంధము అంటున్నారు బాబా. ఇందులో చాలా యుక్తిగా నడుచుకోవాలి. కానీ పరస్పరంలో గౌరవం ఇవ్వడం అనేది చాలా మంచిది. లౌకికం వారితో కూడా సంబంధాన్ని నిభాయించాలి. బుద్ధి మాత్రం సదా పైన అంటే బాబా పైన ఉండాలి. మనము బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. అయితే చిన్నాన్నను చిన్నాన్న అని, తండ్రిని తండ్రి అనే పిలవాలి. ఎవరు బీకేలై ఉండరో వారు తమను తాము పరస్పరంలో సోదరీ సోదరులు అని భావించలేరు. ఎవరు బ్రహ్మ కుమార్ కుమారీలై ఉంటారో వారు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. వెలుపలి వారు ఈ విషయాలను వినగానే ఆశ్చర్యపడతారు. అసలు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి అంటే మంచి బుద్ధి ఉండాలి కదా అని బాబా అంటున్నారు. తండ్రి పిల్లలైన మీ బుద్ధిని చాలా విశాలంగా తయారు చేస్తారు. మొదట మీరు హద్దు బుద్ధి కలిగిన వారిగా ఉండేవారు. ఇప్పుడు బుద్ధి బేహద్దులోకి వెళ్ళిపోతుంది. వారు మన బేహద్దు తండ్రి, వీరంతా మన సోదరీ సోదరులు. కానీ సంబంధ వ్యవహారంలో కోడలైతే కోడలుగానే, అత్తను అత్త అనే అంటారు. కానీ అక్కయ్య అని ఎక్కడైనా సంబోధిస్తారా? వచ్చేదేమో ఇద్దరూ క్లాస్కి వస్తారు. ఇంట్లో ఉంటూ కూడా చాలా యుక్తిగా నడుచుకోవాలి. ఎందుకంటే లోకులను కూడా చూడాలి కదా. లేకుంటే వీరు పతిని అన్నయ్యగా, కోడలను అక్కయ్యగా పిలుస్తున్నారు. వీరు అసలు అక్కడికి వెళ్ళి నేర్చుకున్నది ఏమిటి అని ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞానం యొక్క విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ అర్థం అవ్వవు. మీ గతి మతి మీకే తెలియాలి అని అంటారు కదా. ఇప్పుడు మీరు వారి పిల్లలు కనుక మీ గతి మతి మీకే తెలియాలి. చాలా సంభాళించుకుని నడవాలి అంటున్నారు బాబా. ఎవ్వరూ ఎక్కడ కూడా తికమక పడకూడదు. కావున ప్రదర్శనలో కూడా పిల్లలు మొట్టమొదట మమ్మల్ని చదివిస్తున్నవారు స్వయంగా భగవంతుడు అనేది అర్థం చేయించాలి. ఇప్పుడు వారు ఎవరు? నిరాకార శివుడా లేక శ్రీకృష్ణుడా అని వారిని ప్రశ్నించండి. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది. ఎందుకంటే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. పిల్లల బుద్ధులు స్ఫురిస్తుంది కదా. ఎంతవరకు శివ పరమాత్మ రారో అంతవరకు శివ జయంతిని ఆచరింపజాలరు. శివుడు వచ్చి కృష్ణపురిని స్థాపన చేయనంత వరకు కృష్ణ జయంతిని కూడా ఎలా ఆచరిస్తారు? కృష్ణ జయంతిని కూడా ఆచరిస్తారు, కానీ అసలు అర్థమే చేసుకోరు. కృష్ణుడు రాకుమారుడు అన్న తరువాత అతడు సతయుగంలోని రాకుమారునిగానే ఉండాలి కదా. దేవీ దేవతల రాజధాని ఉంటుంది. కేవలం ఒక్క కృష్ణునికి మాత్రమే సామ్రాజ్యం లభించి ఉండదు. కృష్ణపురము అనేది తప్పకుండా ఉంటుంది. దానిని కృష్ణపురము అని, దీనిని కంసపురము అని అంటారు.
కంసపురము సమాప్తమయ్యి మళ్ళీ కృష్ణపురం స్థాపన అవుతుంది. స్థాపన అయ్యేది భారతదేశంలోనే. నూతన ప్రపంచంలో కంసుడు మొదలైన వారు ఎవ్వరూ ఉండజాలరు. ఉండేందుకు వీలుందా? కలియుగాన్ని కంసపురము అని అంటారు. ఇక్కడ చూడండి ఎంతమంది మనుషులు ఉన్నారు. సతయుగంలో కొంతమందే ఉంటారు. దేవతలు ఏ యుద్ధము చేయలేదు. కృష్ణపురి అనండి, లేక విష్ణుపురి అనండి, లేక దైవీ సాంప్రదాయము అనండి, కానీ ఎక్కడ ఉండేది మాత్రం అసురీ సాంప్రదాయము. అంతేకాని దేవతలు అసురుల మధ్య కానీ, కౌరవులు పాండవుల మధ్య కానీ ఎలాంటి యుద్ధము జరగలేదు. మీరు రావణునిపైన విజయాన్ని పొందుతారు. ఇందులో యుద్ధం చేసే విషయమే లేదు. యుద్ధము చేయడము అంటే హింస జరుగుతుంది కదా. రావణునిపైన విజయం పొందాలి, కానీ అహింసాయుతంగా విజయం పొందాలి. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. యుద్ధము మొదలైన వాటి మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, మీరు చాలా తమో ప్రధానంగా అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము చాలా ప్రసిద్ధమైనది. తండ్రి చెప్తున్నారు, నాతో బుద్ధిని జోడిస్తే మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. తండ్రి పతిత పావనుడు కనుక వారితో బుద్ధి యోగాన్ని జోడిస్తే మీరు పతితుల నుండి పావనముగా అవుతారు. ఇప్పుడు మీరు వాస్తవంగా వారితో యోగాన్ని జోడిస్తూ ఉన్నారు. ఇందులో యుద్ధం యొక్క మాటే లేదు. ఎవరు బాగా చదువుకుని బాబాతో యోగం జోడిస్తారో వారే తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సోదర దృష్టిని అభ్యాసం చేస్తూ లౌకిక బంధనాలతో తోడు నిభాయించాలి. చాలా యుక్తితో నడవాలి. వికారీ దృష్టి అనేది కొద్దిగా కూడా ఉండకూడదు. వినాశ సమయంలో సంపూర్ణ పావనముగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా సంపూర్ణ వారసత్వాన్ని పొందేందుకు బాగా చదువుకొని పతిత పావనుడైన తండ్రితో యోగం జోడించి పావనముగా అవ్వాలి. ఈరోజు వరదానము, తమ సంపూర్ణత యొక్క ఆధారముపై సమయాన్ని సమీపంగా తీసుకుని వచ్చే మాస్టర్ రచయిత భవ. సారాంశము, సమయము మీ రచన, మీరు మాస్టర్ రచయిత. రచయిత తన రచనపై ఆధారపడి ఉండడు. రచయిత రచనను ఆధీనం చేసుకుంటాడు. అందువలన సమయం దానంతట అదే సంపూర్ణం చేసిస్తుంది అని మాత్రం అనుకోవద్దు. మీరు సంపూర్ణముగా అయి సమయాన్ని సమీపంగా తీసుకుని రావాలి. అలాగే ఏదైనా విఘ్నం వచ్చినట్లయితే సమయ ప్రమాణముగా అయితే అది తప్పకుండా పోతుంది. కానీ సమయానికి ముందే పరివర్తన శక్తి ద్వారా దానిని మీరు పరివర్తన చేయండి. అప్పుడే కదా దాని ప్రాప్తి మీకు జరుగుతుంది. సమయం యొక్క ఆధారము పైన పరివర్తన చేస్తే దాని ప్రాప్తి మీకు జరగదు. స్లోగన్, కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచేవారే సత్యమైన కర్మయోగులు. ఈరోజు అవ్యక్త సూచన. ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎంతవరకు కర్మేంద్రియాల ఆధారం ఉందో అంతవరకు కర్మలు చేయాల్సిందే. కానీ కర్మ బంధనం ఉండకూడదు, కానీ కర్మ సంబంధం ఉండాలి. జీవన్ముక్త అవస్థ అనగా సఫలత ఎక్కువగా ఉండాలి.
మరియు కర్మ భారంగా కూడా ఉండకూడదు. ఎవరైతే ముక్తులుగా ఉన్నారో వారు సదా సఫలతామూర్తులుగా ఉంటారు. జీవన్ముక్త ఆత్మ సదా నా విజయము నిశ్చితము, సఫలత నా జన్మసిద్ధాధికారము అని చాలా నషాతో అంటుంది. అచ్చా, ఓం శాంతి.